కుంభరాశి వారికి సప్తమ స్థానంలో రవికేతువులు, అష్టమ స్థానంలో కుజుడు, ఆరింట బుధుడు శుక్రుడు, పంచమ స్థానంలో గురువు, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు, ఈ రాశిలో రాహుగ్రహ సంచారము. రాబోయే పౌర్ణమి రోజున ఈ రాశిలోనే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. అందుకని ఏమైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కొంతకాలం పోస్ట్ పోన్ దిశలో ఉండనివ్వనండి. ఇప్పటికిప్పుడు ఏదైనా పెళ్ళనుకుంటున్నాము, లేదా ఏదైనా కట్టాలనుకుంటున్నాము, ఉన్న ఇంటి మీద ఇంకొక ఫ్లోర్ వేయాలనుకుంటున్నాము, ఈ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి ప్రస్తుతానికి పోస్ట్ పోన్లో ఉంచండి. నిదానంగా ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆశీస్సులు పొందిన తర్వాత ప్రయత్నం చేయగలరు. వివాహానికి సంబంధించినటువంటి అంశాల రీత్యా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పకపోతే కష్టం కదా, తప్పు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఈ రకమైన ఆలోచనలు ఉన్నట్లయితే ఓకేనండి, మాకు ఇష్టమే, ప్రస్తుతానికి మాత్రం మేము నిర్ణయం తీసుకోలేకపోతున్నాము, మాకు కాస్తంత వ్యవధి కావాలి అని నిర్మోహమాటంగా ఉన్న యథార్థమే చెప్పండి. తప్పేముంది? ఈ మధ్య కాలంలో అందరూ చాలా సిన్సియర్గా ఫాలో అవుతున్నారు, చాలా అంటే చాలా శ్రద్ధతోటి వింటున్నారు. గురువుల మాటలు వినటం చాలా మంచి విషయమే, చాలా శ్రేయస్కరమైనటువంటి అంశమే. ఈ రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతున్నందువలన ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోవద్దన్నారు. మాకైతే ఇష్టమే ఉంది, కానీ నిర్ణయం మాత్రం ఒక మాసం తర్వాత తెలియజేస్తాము, ఈ రకంగా పెండింగ్ లో ఉంచండి. ఉన్నపాళంగా మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో వాళ్ళు చూపించినటువంటి సంబంధం కావచ్చు, ప్రేమ వివాహం కావచ్చు, ఏదైనా కాస్తంత నిదానంగా నిర్ణయం తీసుకోండి, తద్వారా మంచిది. ఇప్పటికే ముహూర్తాలు ఖాయమైపోయినట్లయితే దీని గురించి ప్రస్తావించవలసిన అవసరం కూడా లేదు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం, ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకంగా ఈ రాశి వారికి వినాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ ఎవరి మాటలను వినే అంత ఉత్సాహం కానీ, ఓర్పు కానీ, సహనం కానీ ఉండకపోవచ్చు. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఈ సందర్భాలలోనే పై అధికారుల మాటలు వినలేక, వినిపించుకోక తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. కావున కాస్తంత శ్రద్ధ వహించండి. ఓర్పు సహనంతో ఎవరు ఏ మాట చెప్పినా వినండి. పాటించాల్సిన అవసరం లేదు, ఇది గ్రహించాలి. మనకి సొంత తెలివితేటలు ఉంటే తెలుస్తుంది ఏది పాటించాలి, ఏది పాటించనక్కర్లేదని. కానీ ఈ సందర్భంలో మాత్రం మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు తారసపడతారు, మనం వింటే మనకు అవి ఉపయోగపడతాయి, అది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలతో పాటు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా కూడా ఆకర్షణ కలిగి ఉంటారు. మీ ఆధ్వర్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి పుణ్య కార్యక్రమాలను జరిపించగలుగుతారు. స్నేహ బంధుత్వాలు సంబంధాలు మరింతగా బలపడతాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు శివాలయంలో అభిషేకం జరిపించి తరచూ తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి.